ఎక్స్ విలువ 2 ఏళ్ల క్రితం ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన సమయంతో పోలిస్తే ఏకంగా 80% తగ్గిందని పెట్టుబడుల దిగ్గజ సంస్థ ఫిడెలిటీ తెలిపింది. మస్క్ యాజమాన్యంలో కంపెనీ ఆర్థిక పనితీరు, భవితవ్యం పైన తలెత్తిన ఆందోళనలే ఇందుకు కారణమని వెల్లడించింది. 2022 అక్టోబర్లో ట్విట్టర్ను మస్క్ $44 బిలియన్ కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీలో 3.7 లక్షల కోట్లన్నమాట. ఆ తర్వాత ఎక్స్చేంజీల్లో ఎక్స్ షేరు ట్రేడ్ కాకపోయినప్పటికీ ఫిడెలిటీ మాత్రం ఎక్స్ లో తనకున్న షేర్ల విలువను వెల్లడిస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఫిడెలిటీకి ఎక్స్ లో ఉన్న షేర్ల విలువ 2022 అక్టోబర్లో $19.66 మిలియన్ కాగా 2024 ఆగస్టు చివరకు $4.2 మిలియన్ల పతనమైంది. అంటే 79% క్షీణించిందన్నమాట. వీటి ప్రకారం ఎక్స్ మొత్తం విలువ $9.4 బిలియన్ అంటే సుమారు 78,000 కోట్లే అవుతోంది. మస్క్ కొనుగోలు చేసినప్పటి విలువతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. ఎలన్ మస్క్ కు చెందిన ఎక్స్ విలువ తగ్గిందని ఫిడెలిటీ వేసిన అంచనాలను కొందరు విశ్లేషకులు అంగీకరించట్లేదు. దీర్ఘకాలంలో మస్క్ చెల్లించిన విలువ కంటే ఎక్కువ విలువకు ఎక్స్ చేరుకుంటుందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఎక్స్ $15 బిలియన్ చేరి ఉండవచ్చని వెడిబుల్ సెక్యూరిటీస్ ఎండీ డాన్ ఐవేస్ అన్నారు. వినియోగదారులను ఆకర్షించడంలో ఎక్స్ సఫలమైందని, అయితే ఎక్స్ ప్రస్తుతం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిపారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కేవలం 4% బ్రాండ్ సేఫ్టీని అందిస్తోందని, గూగుల్ ఇచ్చే 39%తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని ప్రకటనదారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఎక్స్ లో తమ వ్యయాలు తగ్గించుకోవాలని 26% మార్కెటర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎక్స్ తీవ్ర నష్టాల బాట పట్టడానికి వాణిజ్య ప్రకటనదారులు దూరం కావడమే బలమైన కారణంగా తెలుస్తోంది. వాక్ స్వేచ్ఛపై కఠినంగా వ్యవహరించకపోవడంతో ఎక్స్ కు పలు నియంత్రణ సంస్థల నుంచి సమస్యలు మొదలయ్యాయి. ప్రముఖ బిలియనియర్ ఎలన్ మస్క్ ఎక్స్ లో అనేక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా కూడా ఎక్స్ విలువ గణనీయంగా పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.